అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల సంవత్సరం 2025 సంవత్సరం. తిది ఏకాదశి, నక్షత్రం పుష్యమి, కరణం విష్టిభవ, పక్షం శుక్లపక్షం, యోగం శోభన, రోజు సోమవారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:08 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:55 నుండి 1:42 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:10 నుండి 4:04 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:08 నుండి 9:34 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:03 నుండి 12:31 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 10వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3-4 పదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి సోమవారం నాడు ఈ సరదా స్వభావం ఇతరులని కూడా సంతోషంగా ఉంచుతుంది. కొత్త ఒప్పందాల్లో బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. మీ ఇంట్లో సామరస్యత కొరకు పని పూర్తి సహకారంతో జరగాలి. డేటా ప్రోగ్రామ్ విఫలైనందువలన మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణంగా తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలని అనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీరు ఆరోగ్యం పాడుగాగలదు, జాగ్రత్త. ఈరోజు మీకు తెలిసి వస్తుంది, మీ జీవిత భాగస్వామి మీ ఆత్మీయతను మెచ్చాలి, జాగ్రత్త వహించండి. అనుభవం ఉన్న వారి సలహాలను ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుంచి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు, కానీ వారు కూడా మీ సమస్యలను చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరి ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి కోరుకున్నారు కనుక మీ మనస్సును టెన్షన్లనే మబ్బులు కమ్ముతాయి. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. రోజంతా వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ ఆఫ్ తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జనిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డుషుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠపాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ యొక్క ప్రశాంతత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా మాట్లాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కష్టంగానే తోస్తుంది. ఈరోజు మొత్తం మీకు పూర్తి స్థాయిలో జరుగుతుంది.
చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అనే వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కలిగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలదు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించరు. పక్క అల్లరి చిల్లర శాస్త్రాలతో రోజులతో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచుకోవడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలదు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితము కళ్ళ ఎత్తు పళ్ళలు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పని జరిగేలాగా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాన్ని, ఓర్పును పరిశీలించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అచంచగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఎలా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం సహ ఉద్యోగులతో పని చేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దాని కొరకు తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించటం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. కుంభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాల్లో, వివాహ జీవితము అంతగా అనుకూలంగా ఉంటుందండి. సోమవారం నాడు అదృష్టం సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి బహుళ ధాన్యం రొట్టెలు సిద్ధం చేసి పక్షులకు ఆహారంగా ఇవ్వండి. ఆర్థికపరమైన అంశాలకు చాలా బాగుంది. మీకున్న అన్ని రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ తప్పకుండా దూరమవుతాయి. ఈ ప్రకారంగా చూస్తే అప్పులు చేయడానికి, అప్పులు తీర్చడానికి, బ్యాంకులో రుణాలు తీర్చుకోవడానికి, లోన్స్కి అప్లై చేయడానికి, ఇలా అన్నిటికీ కారణం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ పెట్టడానికి, బిజినెస్లో పర్మిషన్లు తెచ్చుకోవడానికి, ఇలాంటి వాటికి కూడా కాలం సానుకూలంగా సాగుతుంది. అయితే నేల విడిచి సాము చేయడం అనేది మాత్రం అంతగా అనుకూలంగా కాదు. రాబోయే రోజులలో ఒడిదొడుకులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా నిదానమే ప్రధానం అన్న విధానంగా ముందుకు వెళ్ళడం మంచిది. అయితే జపాలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి,
కోరికలను సాకారం చేసుకోవడానికి దద్దయోగం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దారిద్ర్యాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఎవరైతే దారిద్ర్య దహన శివ సూత్రాన్ని పాటిస్తారో వాళ్ళకి దరిద్రం దూరం అవుతుంది. అందుకే రేపు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తులసి దళం కొమ్మతో నుదుటిన గంధం ధరించి నారాయణ స్వామికి తులసి దళను సమర్పించి లేదా శివుడికి బిల్వదళను సమర్పించి దారిద్ర్య దహన శివ సూత్రాన్ని పారాయణం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి.